నైట్ రాయమంటే రాసినావా? రాయలే. ఇప్పుడు నీ పానాలు తీస్తా చూడు. శుషు నా బుక్ కింద పెడతా, సార్ పైకెంచి కరెక్ట్ చేసుడు స్టార్ట్ చేస్తాడు. నా బుక్ వచ్చే లోపల ఎల్లనో బెల్లు మోగిద్ది, సార్ పోతాడు. ఎట్లుంది? ఏం ఐడియానే, నేను కూడా గట్లనే చేస్తా. గట్లనేది. లాస్ట్లో బుక్ పెట్టిన వాళ్ళు తెలివైన వాళ్ళు రండమ్మా. నా బతుకు గీయాల పొద్దుగాల నా మొహం నేనే చూసుకున్నట్టున్నానే. దరిద్రం దవడ మీద కొడుతుంది. ఏంటి ఏం రాయలేదు? అంటే సార్ రాద్దాం అనుకునే సార్కి మా అమ్మ నాయన యాదకొచ్చిర్రు. మా నాయన కాల్ చేసిన, మా నాయన ఏడ్చిండు. ఇంకా చూసి మా అమ్మ కూడా ఏడ్చింది సార్. అది చూసి నువ్వు ఏడ్చావా? ఏం చెప్పారు సార్? షటప్. నీలాంటి స్టూడెంట్స్ ఈ జన్మకి మారరు. మొత్తానికి మ్యాథ్స్ క్లాస్ అయిపోయింది. మ్యాథ్స్ క్లాస్ అయిపోతే ఆయన సల్ల వన్నట్టు అవుతుంది కదా పానం. నెక్స్ట్ నీ డార్లింగ్ కల్పన రాయదే. దాని తల్లి గీయాల దానికి ఇస్తా చూడు. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఏ లేవే. ఊకయ్య పోరి, ఇంతమంది మధ్యలో మనం తెలుసమే అంది. యా మార్నింగ్ మార్నింగ్. సో ఈరోజు ఈ బొమ్మ వేసింది ఎవరు? దానికి అదే వేసుకుంది. అయినా మీ క్లాస్కి ఎటకారం ఎక్కువైపోతుంది. ఆయన మీతో మాట్లాడే వేసలే కానీ నేను ఎంతవరకు చెప్పుకున్నాం? మీకు గుర్తులేదా? కుక్కడపల్లి దాకా. నిలబడి మాట్లాడే ధైర్యం లేని వాళ్ళతో మాట్లాడి వేస్ట్. లెక్చరర్లు కావాలంటే ఏం చేయాలి? బుక్లో వేసింది బోర్డు మీద రాయాలి. అసలు మీ అంత వర్స్ట్ క్లాస్ నేను ఎప్పుడూ చూడలేదు తెలుసా. ఏం చేస్తున్నావు? గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. రెస్పెక్ట్ మేడం, రెస్పెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హే బాయ్. నమస్తే అక్క, వరంగల్ వందన. బెజవాడ దానా? మన సిస్టర్ స్టేటు. అవు జగన్ అన్న ఎట్లున్నాడు? బాగున్నారు, కానీ ఇంతకీ నీ గురించి చాలా విన్నాను. తొట్టి గ్యాంగ్ అని అల్లరి చేస్తావని, అందుకనేనా బయటకు తోస్తారు ఇప్పుడు? అరే గా కల్పనరాయ్ అంటే నాకు అస్సలు పడదక్క. దానికేమో చదువు చెప్పరాదు, నాకేమో ఇన్ రాదు. అవు నువ్వు? సేమ్. అరే చిల్. అవ్వక్క నిన్నేడనో చూసిన. అమ్మని నువ్వు ఈ కాలేజ్ టాపర్ కదా? అరే బోర్డు మీద నీ మొహం కూడా ఉంది. అయినా 470కి 467. గా 3 మార్కులు కాకెత్తుకోవనే అక్క. అయినా గదేం లెక్కక్క, గంత చదువు నా జిందగీలా చదవలే. అయినా చదువుల గంత తోపైతే గాలెందుకక్క నేను బయటికి నూకిర్రు? ఆ సార్ చెప్పే లెక్కలన్నీ నాకు ముందే వచ్చు. బోర్ కొడుతుంది కదా అని పడుకున్నాను. లేచి చూడగానే ఇక్కడున్నాను. నేను నీలాగ్నే విజయవాడలో వీకెండ్స్లో వారానికి ఒక సినిమా, అప్సరా థియేటర్లో, బీసెంట్ రోడ్లో షాపింగ్. చిల్ లైఫ్ అనుకో. చిల్లా? అచ్చం నా లెక్కనే అంటున్నావు అక్క. నాకున్నాయి అన్నీ నీకున్నాయి, కానీ నీకున్న చదివే నాకు లేదు. అయినా ఎట్లెక్కుతుంది అక్క గీ బుర్రలోకి? కూల్. సార్ చెప్పేటప్పుడు సరిగ్గా వింటే చాలు. గంతేనా? గట్ల అయితే మా అమ్మ వరంగల్లోనే చదివిస్తుండే కదా అక్క. అబ్బాబా అని గీ హాస్టల్ వేసింది. లైట్ తీసుకో. ఎగ్జామ్స్కి 10 days ముందు నా రూమ్కి రా, పాస్ చేయిస్తా. నీ బేజా తీసి నాకు పెడతావేంది అక్క? నీ బేజాని షార్ప్ చేస్తా. గా పని చేయక్క, మీ బెజవాడ బెంజ్ సర్కిల్లా నీ బొమ్మ పెట్టిస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. యా. స్టేట్స్ వేరే అయినా మన మనసులు ఒకటేనక్క. ఇచ్చిపుచ్చుకుందాం. నువ్వు నాకు చదివియు, నేను నా ప్యారిస్తా. లవ్ యూ అక్క.